హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. డిసెంబర్లో జరగనున్న ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధిస్తామని బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ ఉంటే మజ్లీస్ బీజేపీ మాత్రం మరో రకమైన ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా పార్టీల ఆలోచన పూర్తి స్థాయిలో గెలవటం కాదు, కింగ్ మేకర్ కావటం. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో తమ సీట్లు మాత్రమే కీలకం కావాలని, తమ చేతుల మీదుగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రెండు పార్టీల టార్గెట్ బీఆర్ఎస్ కు మెజారిటీ రాకూడదనే. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతిచ్చే ఆలోచనలు లేవు, బీజేపీకి అసలే లేదు. పరిస్థితిని బట్టి మజ్లీస్ స్టాండ్ మార్చుకోవచ్చేమో కానీ ఆ పార్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. గెలుపు ఎవరిదన్న దానిపై ఏ ఇద్దరూ కలిసినా చర్చలు పెట్టుకుంటున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఈ క్రమంలో ఎన్నో సర్వేలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆ సర్వేల్లో నిజముందా, పుక్కిటి లెక్కలా అన్న విషయం పక్కన పెడితే ఇలా వస్తున్న సర్వేల్లో ఏ ఒక్క సర్వేకు ఏకపక్ష విజయం ఉంటుందని చెప్పటం లేదు. పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఉంటుందని మాత్రం చెబుతున్నారు. చాలా సర్వేల్లో హంగ్ అసెంబ్లీని కూడా అంచనా వేస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తోంది. బీఆర్ఎస్ మన మీద ఆధారపడేలా చేసుకోవాలని బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. మజ్లీస్ మాత్రం నేరుగానే ఈ విషయం చెబుతోంది. కింగ్ మేకర్లం కావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ వచ్చింది. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఉన్న భిన్నత్వం, అనేక పార్టీలకు ఓటు బ్యాంకు ఉండడం. తెలంగాణ ఏర్పడిన 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు టీడీపీ, బీజేపీ, వైసీపీ, మజ్లీస్, కమ్యూనిస్టులు ఇలా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు తెచ్చుకున్నాయి. అన్ని పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది. కానీ రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ చాలా పార్టీల్ని నిర్వీర్యం చేయడంలో విజయవంతం అయ్యారు. 2018కి వచ్చేసరికి టీడీపీ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 2 సీట్లకే పరిమితమైంది. బీజేపీకి 1 సీటే మిగిలింది. ఇప్పుడు మళ్లీ మూడోసారి ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ రాజకీయం మరింతగా మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ కాస్త బలం పుంజుకుంది. పాత బస్తీని కంచుకోటగా మార్చుకున్న మజ్లీస్ మరిన్ని సీట్లు పెంచుకోవాలనుకుంటోంది. 2014లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్లు 63. అంటే సాధారణ మెజారిటీ కంటే 3 సీట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో బలపడింది. కానీ ఈసారి మాత్రం 10 ఏళ్ల అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బలహీనపడిందనుకున్న కాంగ్రెస్ బలంగా తెరపైకి వచ్చింది. బలపడిందనుకున్న బీజేపీ అధికారం కోసం రేసులో లేకపోయినా కనీసం 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. దీనికి కారణం తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో ఉండేలా చూసుకోవడమే. ఇటీవల తెలంగాణకు వస్తున్న అగ్రనేతలు బీజేపీ ముఖ్యులకు ఇస్తున్న సందేశం ఇదేనని చెబుతున్నారు. మన పార్టీ అవసరం బీఆర్ఎస్కు ఉండేలా చూసుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. గెలుపుపై ఎలాగూ ఆశల్లేవు కాబట్టి కింగ్ మేకర్ అవ్వాలని అమిత్ షా అంచనాలు కావచ్చని చెబుతున్నారు. ఇందుకోసమే ఆ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. బలమైన నేతలు 30 మందిని ఎంపిక చేసుకుని దృష్టంతా ఆయా నియోజకవర్గాలపైనే పెట్టాలనుకుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 50 సీట్ల లోపు పరిమితమైతే బీజేపీ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడాలి అనేది అమిత్ షా ఆలోచన. అయితే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న సీటు ఒక్కటి కూడా లేదు. గత ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్ ఇప్పుడు వద్దనుకుంటున్నారు. ఇక బీజేపీ తిరుగులేని విధంగా ఎక్కడ బలంగా ఉందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ ఆ పార్టీ మాత్రం కింగ్ మేకర్ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక రాజకీయాలపై వాస్తవిక దృక్పథంతో అవకాశాలను అందిపుచ్చుకుని అధికార పార్టీలతో మాత్రమే చెలిమి చేసే మజ్లీస్ ఈసారి కింగ్ మేకర్ పాత్ర కోసం కష్టపడుతోంది. పార్టీ శ్రేణులకు అసదుద్దీన్, అక్బరుద్దీన్ అదే చెబుతున్నారు. తాము లేకుండా ప్రభుత్వం ఉండదని అంటున్నారు. కానీ అది సాధ్యమేనా? తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా అధికారంలో కూర్చోబెట్టేది మాత్రం తామేనని మజ్లీస్ గట్టి నమ్మకంతో చెబుతోంది. మజ్లీస్కు పాత బస్తీలో పట్టు ఉంది. అక్కడ 7 అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీకి 55 సీట్లు వచ్చాయంటే మజ్లీస్ మీద ఆధారపడాల్సిందే. అయితే ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చింది. కానీ రాజకీయం ఆలోచించిన మజ్లీస్ చీఫ్ మేయర్ పీఠాన్ని కోరుకోలేదు. రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి వచ్చినా మజ్లీస్ బ్రదర్స్ పీఠాన్ని కోరుకోరు. వారి రాజకీయ లెక్కలు వేరే ఉంటాయి. అందుకే ఈసారి పాత బస్తీలో వచ్చే 7 సీట్లు కాకుండా బయట మరో 3-4 సీట్లలో గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది.
ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్ తెలంగాణలో మాత్రం పాత బస్తీకే పరిమితమవుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 30 సీట్లలో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో 15 సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మజ్లిస్ పార్టీ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చేసారి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. పాత బస్తీలోని చార్మినార్, యాకుత్పుర, మలక్పేట, బహదూర్పుర, కార్వాన్, చాంద్రయాన్ గుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఈ సీట్లలో గెలుస్తూ వస్తోంది. పాత బస్తీలోని 7 స్థానాలతో పాటు మహబూబ్ నగర్, గద్వాల, రాజేంద్ర నగర్, గోషామహల్, ముషీరాబాద్, అంబర్పేట, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముథోల్, ఆదిలాబాద్, వరంగల్ తూర్పు, నిర్మల్, బాన్సువాడ, కరీంనగర్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, తాండూరు, కొడంగల్ తదితర నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 20 నుంచి 25% మైనారిటీ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టి ఆయా చోట్ల పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో టాకు వినిపిస్తోంది. మజ్లిస్కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. కేసీఆర్తో ఉన్నవి అధికారంలో ఉన్నంత వరకు ఉండే సన్నిహిత సంబంధాలే. తమ బలాన్ని తమకు మేలు జరిగేలా ఉపయోగించుకోవడంలో మజ్లిస్ వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. రేపు కింగ్ మేకర్ అయితే ఆ పార్టీని పట్టుకోవడం కష్టం. అలాంటి పవర్ కోసం మజ్లిస్ కూడా ప్రయత్నిస్తోంది. అయితే ఇలాంటి ప్రయత్నాల వల్ల బీఆర్ఎస్ నష్టపోవడం మాత్రం ఖాయం. హంగ్ వస్తే మజ్లీస్, బీజేపీ, బీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు పోటీ పడతాయి. కానీ రెండూ కలిసి మద్దతివ్వలేవు. ఏదో ఒక పార్టీ మాత్రమే మద్దతిస్తుంది. అది ఏ పార్టీ అన్నది బీఆర్ఎస్ చాయిస్ అనుకోవచ్చు. మజ్లీస్ కాంగ్రెస్ వైపు మొగ్గినా ఆశ్చర్యం ఉండదు. కాకపోతే జాతీయ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.